హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన రీజను ఎందుకంటే ఇక్కడ వైరు అక్కడ డ్యామేజ్ అయింది. అక్కడ డ్యామేజ్ అయితే అక్కడ టేప్ వేయడానికి జాయింట్ చేయడానికి కుదరదు. కాబట్టి నేను ముందుగానే టేప్ వేసుకొని హీట్ సింక్ ట్యూబ్ అయినా ఉంటుంది చూడండి మీకు చూపిస్తాను. హీట్ సింక్ ట్యూబ్తోనైతే మనం కరెక్ట్గా జాయింట్ చేసుకుంటే ఎప్పటికైతే పోతుంది. ఇది హీట్ సింక్ ట్యూబ్ అండి. ఇది ఫస్టే నేను ఆల్రెడీ టేప్ వేసుకొని హీట్ సింక్ ట్యూబ్ అండి ముందుగా వైర్ కట్ చేసేసిన సెంటర్లో వైర్ కట్ చేసుకొని అయితే నేను ట్యూబ్ వేసుకొని ఇప్పుడు చూడండి. లోకల్ ఛార్జర్కి ఈ కంపెనీ ఛార్జర్ వైర్కి తేడా ఏంటో చూపిస్తుంది చూడండి. లోకల్ ఛార్జర్లు అయితే 2 వైర్లు ఉంటాయి. ఇందులో అయితే మొత్తం 4 వైర్లు ఉంటాయి చూడండి. ఒక్కొక్క వైర్కి ఎంత వోల్టేజ్ వస్తుంది అనేసి ఇక్కడ 5 వాట్స్ వస్తుంది. మొత్తం ఈ ఛార్జర్ది 18 వాట్స్ ఛార్జరు. సెకండ్ వైర్కి చూడండి 5 వాట్స్ వచ్చింది. థర్డ్ వైర్ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. థర్డ్ వైర్కి అయితే 3.8 యావరేజ్ 3.8 అయితే థర్డ్ వైర్కి అయితే వస్తుంది. ఇంకా 4వ వైర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. 4వ వైర్కి అయితే 2 వాట్స్ వస్తుంది. ఇది కంపెనీ ఛార్జర్ వాడాలి. ఎందుకంటే మరి కంపెనీ ఛార్జర్ వాడితే పర్ఫెక్ట్గా అయితే బ్యాటరీ కూడా డ్యామేజ్ అవ్వదు, బ్యాటరీ ఛార్జింగ్ కూడా కాస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది హీట్ సింక్ ట్యూబ్ అంది. ముందుగా మనము కట్ చేసినాక ముందు దోపుకోవాలి, పైపు లోపలికి దోపుకొని ఏ కలర్ ఆ కలర్ వైరు మనం అయితే జాయింట్ చేసుకోవాలి. ముందు కట్ చేసినాం కదా, ఆ కలర్ జాయింట్ చేసేది. మనం ఫస్ట్ మీరు సెంటర్ అనుకోవచ్చు, సెంటర్లో ఎందుకు కట్ చేసేవారంటే అక్కడ సెంటర్లో జాయింట్ ఫస్ట్లో కట్ చేస్తే అక్కడ జాయింట్ చేసే కుదరదు కాబట్టి చేశాను కదా. ఇప్పుడు టేప్ వేసుకొని హీట్ సింక్ ట్యూబ్ హీట్ చేస్తే టైట్గా బీసుకుపోతుంది. అందుకని ముందు అది హీట్ చేసి మనం వేసిన తర్వాత ఒక జాయింట్ ఒక లూజ్ ఉందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు చెక్ చేస్తాను. పవర్ బ్యాంక్కి పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇంక పవర్ బ్యాంక్ ఛార్జింగ్ ఎక్కుతుందో లేదని ముందు పవర్ బ్యాంక్ టెస్ట్ చేసి అప్పుడు జాయింట్ క్లియర్ చేసుకోవచ్చు ఒకేసారి. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది 4 ఇయర్స్ నుండి వాడతాను. ఒకవేళ డ్యామేజ్ అయినా ఈ విధంగా చేసుకోవాలి, లేదంటే కొత్త ఛార్జర్ కొనుక్కోవాలి. కంపెనీ ఛార్జర్ని వాడాలి. లోకల్ ఛార్జర్ వాడారనుకోండి బ్యాటరీ బేగి సెల్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఛార్జ్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు తీసేసి హీట్ సింక్ ట్యూబ్ సెంటర్లో పెట్టుకొని సెంటర్లోన మనము లైటర్ ఉంటుంది కదా, సిగరెట్ కూడా కాల్చుకుంటాం లైటర్, ఆడితోనండి మన రౌండ్గా ఇప్పుడు చుట్టూరు హీట్ చేయాలి. హీట్ చేస్తే ఏంటంటే హీట్ సింక్ ట్యూబ్ టైట్గా బిగుసుకుపోతుంది. ఆ వైర్ ఎంత సైజు ఉందో అంత సైజుగా టైట్గా అయిపోద్ది. ఎటువంటి లూజ్ కూడా అవ్వదు. లోపల టేప్ వేసాం కదా, ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ప్రతి ఒక్కరికైతే తెలుసుకోవాలి విషయము. ఒకవేళ వైర్ కట్ అయిపోయినా చేసినా సరే కంపెనీ ఛార్జరే కొనుక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసేవారైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఛార్జరే వాడాలి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.